గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా గుణిదెల తన క్రిస్మస్ వేడుకలు అనాథ పిల్లలతో జరుపుకున్నారు. ప్రతి ఏడాది రష్యాకు వెళ్లేవారు అన్న, కానీ ఈసారి ఆమె హైదరాబాద్ లోనే ఉండిపోయారు. చిన్న పిల్లలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా గుణిదెల ఎక్కువగా బయట కనిపించరు. పలు పూజా కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లో తప్ప ఎక్కడా కూడా ఆమె కనిపించరు. పిల్లలు కూడా ఎక్కువగా మీడియా కంటపడరు. ఇక క్రిస్టియన్ అయిన అన్నా ప్రతి ఏడాది రష్యాకు వెళ్తారు. అక్కడ తమ కుటుంబ సభ్యులతో క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకుని హైదరాబాద్కు వస్తారు. ఈసారి కూడా అలానే వెళ్తారు అనుకున్నారు అందరూ. కానీ ఈసారి ఆమె తన మంచి మనసుతో అనాథ శరణాలయంలో పిల్లలతో సమయాన్ని గడిపారు. వారితో క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్లోని చిన్నారులను కలిశారు అన్న. వారితో ముచ్చటించారు, ఆటలాడారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. అనంతరం కేక్ను చిన్నపిల్లలకు తినిపించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను అనాథ శరణాలయానికి అందజేశారు. కాగా తన మంచి మనసును చాటుకున్నందుకు జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ నిర్వాహకులు అన్నా గుణిదెలను ఘనంగా సన్మానించారు. సాలువా కప్పి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలి అంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని అన్నా అన్నారు. ఇక ఈ ఫోటోలను కాస్త జనసేన తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ ను పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషమని, కేక్ కట్ చేసి వారితో సమయం గడిపినందుకు చాలా సంతోషమని అన్నా డౌన్ టు ఎర్త్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.